స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 41 రచన మీనాకుమారి గారు. యామినీదేవి గారు ఒక్కసారిగా నవ్వారు. నిజంగా హత్య చేసిన వారు అంత ఇదిగా నేనే చేశాను అని అన్నిసార్లు చెప్పుకోడు. తను తప్పించుకోవాలని ఏదో రకంగా తన శిక్ష నుండి ఎలా తప్పించుకోవాలన్న మార్గాలను వెతుకుతాడు. కానీ మీరు ఆ మార్గాలను ఎందుకనో మూసివేస్తూ నేనే చేశాను అంటూ మీరే మిమ్మల్ని సేవ్ చేసుకునే మార్గాలకు ఆనకట్ట వేస్తున్నారు. అది మొదటి విషయం అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు హత్యలు చేసేలాంటి మనసు కాదు అని మొదటి నుంచి మిమ్మల్ని తెలిసిన వ్యక్తులు చెప్తున్నారు. మీ ఫ్రెండ్ నారాయణరావు గారు చెప్తున్నారు. అసలు వారికి ఎవరైనా కంటతడి పెడితేనే నచ్చదు. ఎంతో కొంత సహాయం చేస్తాడు. తన జీవితంలో ఎంతో మందికి సహాయం చేశాడు. తన సుఖపడాలి అన్న ఆలోచన తక్కువ అని చెప్పారు. మీ గురించి తెలిసిన సుకన్య గారు కూడా ఎన్నో చెప్పారు. ఇప్పుడు ఆమెకు తాళి కూడా కట్టారు. ఇన్ని సంవత్సరాలకు ఆమెకంటూ ఒక జీవితం ఉంటుంది అని ఆశపడుతుంటే మీరు ఏ విధంగానూ సహకరించడం లేదు. హత్యలు ఇందువల్ల చేశాను అన్న విషయమైనా వివరంగా చెప్పడం అనేది మీరు చెప్పలేకపోతున్నారు. ఒప్పందం ప్రకారం మాట్లాడిన విషయాల్లాగా నేనే చేశాను అని మాత్రం చెబుతున్నారు అంటున్న యామినీదేవి మాటకు కేవలం నన్ను చూడాలని వచ్చిన మౌనికారెడ్డి నాకు పరిచయమై ఎంతోసేపు కాలేదు. కొద్దిసేపట్లోనే తనలా చనిపోవడం నా మనసుకు చాలా బాధ కలిగింది. ఆ బిడ్డను చూస్తున్నప్పుడు నా కూతురు గుర్తుకొచ్చింది. నా మనసు రగిలిపోయింది. ఏ పాపం ఎరుగని అటువంటి అమ్మాయిని అలా హింసించి చంపాల్సిన అవసరం ఎటువంటి సైకోలకు బ్రతకనిస్తే మరికొంతమంది అమ్మాయిలకు ఇబ్బంది కానీ ఇంకొకటి కాదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు స్థానాల్లో ఉన్నారు. వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. అంతకుముందు వచ్చిన రాజేష్ గారు కూడా వేరే వారిని నేరస్తులుగా నిరూపించినట్లుగా జైల్లో పెట్టించారు. అసలు వాళ్ళను తప్పించారు. అలా ఇప్పుడు పరంకుశం గారు న్యాయం ఉన్నవారు కాబట్టి నిజమైన నేరస్తులను గమనించారు. చనిపోయిన వారు చనిపోయారు. ఆ విషయం బయట పెట్టకపోతే ఏమైంది అని కూడా డబ్బిచ్చి మేనేజ్ చేయాలి అనుకున్న ఆ పెద్దవాళ్లకు కుదరలేదు. అందువల్ల ఈ కేసు కోర్టు దాకా వచ్చింది. నేను ఈ హత్యలు చేయడానికి కారణం అనుకొని కారణాల వల్ల నా మరదలు చనిపోవడం నా మనసు అంతరాల్లో అలాగే స్మృతులు చెక్కిన శిల్పంలాగా నా మనసులో ఉండిపోయి పదే పదే జ్ఞాపకానికి వస్తూ ఎంతో బాధ పెడుతూ ఉండేది. అలా సుహాన్ రెడ్డి మనసులో కూడా ఆయన ప్రేమించిన మౌనికారెడ్డి ఆ విధంగా ఆమె ఆకారం మాత్రమే మిగిలింది. కానీ అసలైన రూపం వెళ్ళిపోయింది. అది కూడా ఎంతో దారుణంగా అని తెలిసినప్పుడు ఆ విషయం నాకెందుకో అటు నా మరదలు చావుని నేను ఇప్పటికీ మరవలేదు. ఇటు మౌనికారెడ్డి చావు కూడా నా మనసును ఘోరంగా తాకింది. ప్రకృతి వల్ల ఒకరు నష్టపోతే మనిషిలోని వికృతం వల్ల మరొకరు నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరు ఆపలేకపోయినా మనసులోని వికృతమైన ఆలోచనలు ఆపవచ్చు, భయపెట్టవచ్చు, శిక్షించవచ్చు. ఇలాంటి పెద్దవాళ్ళ పిల్లలు ఎంతోమంది తప్పించుకుంటున్నారు. ఏం చేయగలుగుతున్నారు? వారికి శిక్షలు ఎవరు వేస్తున్నారు? వారి బదులు ఇంకొకరు ఉరికంబాలు ఎక్కుతున్నారు. వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత డబ్బు పడేస్తున్నారు. మనిషికి డబ్బే ముఖ్యమైన పేదరికంలో సర్దుకొని ఎలాగోలా బ్రతికేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో తెలుసు మేడం. కానీ డబ్బు తీసుకున్నందుకు నేను హత్యలు చేయాలి అనుకున్నాను. కానీ వారిని హత్య చేసేటప్పుడు వారు చేసిన తప్పులు గుర్తుకు వస్తే ఏ చీమకి అపకారం చేయలేని నేను ఆ దుర్మార్గులను నా ఇష్టంతోనే చంపగలిగాను అని చెప్పాడు అక్షయ్. ఓకే అక్షయ్, నీ నుండి నిజం రాబట్టలేకపోయాను. చాలా తెలివిగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఉంటాను. వేరొక వైపు నుండి వస్తాను. అప్పుడు తప్పించుకోలేవు. నిజం చెప్పక తప్పదు అని వెళ్ళిపోయారు యామినీదేవి గారు. బయట నిలబడ్డ సుకన్య అన్నీ విని బాధపడుతూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. ఎందుకు సుకన్య బాధపడుతున్నావంటూ ఉన్న యామినీదేవి గారిని చూస్తూ అక్షయ్ గారు అలాంటి వారు కాదు. హత్యలు చేసే మనస్తత్వం ఆయనకు అస్సలు లేదు. హత్యలు చేసే మనస్తత్వం అసలు లేదు. చాలా జాలి దయ కలిగిన మనిషి. ఆఖరికి తనను కత్తితో పొడిచిన అమ్మాయి విషయం కూడా బయటకు రాకుండా చేయాలి. లేకపోతే అమ్మాయి జీవితం ఎన్నో సమస్యలకు గురి అవుతుంది. ఉద్యోగం పోతే ఆమెకు జీవితం ఉండదు. ఆడపిల్ల, అందులో అమాయకమైన తల్లితో నిలువ నీడలేని దానిగా అయిపోతుంది. ఈ సమాజంలో బాధలు తట్టుకోలేదు అని ఆ విషయాన్ని బయటకు రానివ్వద్దు అని చెప్పారు. అంతా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. నిజమే, ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందంటే ఎవరికైనా కానీ చంపేయాలి అన్నంత కోపం రావడంలో తప్పు లేదు. ఏమో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు అంత ఖచ్చితంగా అక్షయ్ గారు చెబుతుంటే నేను కూడా ఆయనే హత్యలు చేశారు అని నమ్మాల్సి వస్తుంది అన్నది సుకన్య. చూద్దాం సుకన్య, ప్రయత్నిద్దాం. ఒక కేసు పట్టుకుంటే దాన్ని 4 వైపుల నుండి నరికివేస్తా కదా, అప్పుడు అసలైన విషయం బయటకు రాక తప్పదు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు యామినీదేవి గారు.
అక్కడికి వచ్చిన విహాన్ రామ్మ అంటూ సుకన్యను బైక్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. తనకు వచ్చిన నోటీసుల వల్ల సుహాన్ రెడ్డి ఇండియా వచ్చాడు. మాధవరెడ్డి గారి ఇంటికి వచ్చాడు. సుహాన్ రెడ్డి ఎంతో బాధగా ఒక రకంగా అయిపోయాడు. మాధవరెడ్డిని కౌగిలించుకొని ఇద్దరూ కన్నీరు పెట్టుకున్నారు. అస్మితకు కన్నీరాగలేదు. ఈ పాటికి మీ పెళ్లి కూడా అయిపోయి ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు, ఇలా జరిగిందేమిటో అంటూ బాధపడుతూ ఉందామే. ఒక్కో జీవితం అంతే అక్క, చేసేదేముంది అంటూ సుహాన్ రెడ్డి బాధగా అన్నాడు. సుహాన్ రెడ్డి వచ్చిన విషయాన్ని తెలియజేశాడు మాధవరెడ్డికి. పరంకుశం యామినీదేవి గారు అక్కడికి వచ్చారు. సుహాన్ రెడ్డి వైపు చూసి బాధగా అనిపించింది. యామినీదేవి గారికి నిజంగా అన్నీ ఉన్నవాడే కానీ ఏమీ లేనివాడిలా విరాగిలా వైరాగ్యం తోడైనట్లుగా ఒక రకంగా ఉన్నాడు. వైట్ కలర్ లాల్చి పైజామాలో కళ్ళు లోతుకుపోయి తల సంస్కారం లేని జుట్టుతో గడ్డం పెంచుకొని ఒకలాగా ఉన్నాడు. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అంటున్నా యామినీదేవి గారితో. చెప్పండి మేడం. ఈ రోజుల్లో తప్పు చేసిన కుటుంబాలను ప్రశ్నించే కన్నా బాధపడే కుటుంబాలను ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతారు. బతికుంటే ఎన్నో మా కళ్ళ ముందు జరిగాయి, కొన్ని బయటపడకుండానే ముగిసిపోయాయి. అన్ని విషయాలు తెలుసు. అందుకే ఇది పోలీసుల వల్ల ఇంకెవరి వల్ల సాధ్యం కాని విషయం అని హత్యలు చేయమని నేనే చెప్పానన్నాడు సుహాన్ రెడ్డి. అలా మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని మీకు అనిపించలేదా అన్నాడు పరంకుశం. ఎవరూ కాపాడలేదు. ఇండియా అంటే ఎంతో ప్రేమగా ఉండి ఇండియన్స్ అందరూ కూడా నా బంధువులే అని ఎంతో ఆనందంగా చెప్పుకునే మౌనికారెడ్డి అదే ఇండియన్స్ వల్ల శవంలా మారిపోయింది. వికృతమైన భయంకరమైన నరకయాతన పడుతూ చనిపోయింది. ఆ విషయాలు ఎలా మర్చిపోమంటారు మేడం? ఏం చేసింది? కనీసం కొంచెం ఊపిరి ఆడకపోయినా భరించలేని సుకుమారితత్వం ఉన్న నా మరదలు అంత భయంకరమైన చావు భరిస్తూ చనిపోయింది. అది నేనెలా తట్టుకోగలను? నాలో సగం ప్రాణం పోయినట్లే అయిపోయింది. నిజానికి నాలో ఒక మంచి వ్యక్తిని నిద్రలేపింది తనే. నన్ను మార్చకపోతే నేనే హత్యలు చేసేవాడిని అంటూ ఆవేశంగా చెప్పాడు సుహాన్ రెడ్డి. హత్యలు మీరు చేయించారని అంత ఇదిగా చెప్తున్నారు, నేరం ఒప్పుకుంటున్నారు అంటున్న యామినీదేవి గారి వైపు చూస్తూ భయమేముంది? ఏమి ఉరిశిక్ష వేస్తారా? వెయ్యండి. నాకు బతుకు మీద ఆశ లేదు. అక్షయ్ గారికి నేను వారి ముగ్గురు చంపేయమని చెప్పాను. ఎవరైనా తనకు కావలసిన మనిషిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే సహించలేరు అంటూ ఆవేదనగా కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు సుహాన్ రెడ్డి. ఆ వ్యక్తులను చంపించడం వల్ల మీ మరదలు తిరిగి రాదు కదా. ఇలా మీరు హత్యలు చేయించడం అనేది కరెక్ట్ కాదు కదా. అది చట్టానికి న్యాయానికి విరుద్ధమైన విషయం. వాళ్ళ దగ్గరే మీరు నేనే చేయించాను అని ఒప్పుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది అన్నది యామినీదేవి. ఏమైంది? నేనే చేయించాను అని చెప్తున్నాను. నా మరదల్ని నాకు తెచ్చి ఇవ్వగలుగుతారా మీరు? ఆమె పడిన నరకయాతన పడుతూ ప్రాణాలు వదిలిన ఆ బంగారు తల్లికి సమాధానం ఎలా చెప్పగలుగుతారు? ఎవరైనా అలా వెళ్ళి తను నడిచిన దారిలో ఎక్కడైనా ఎవరినైనా కలవండి. మౌనికారెడ్డి గురించి ఎలా చెప్తారు? మీకే అర్థమవుతుంది. అటువంటి వ్యక్తిని పొట్టన పెట్టుకున్న వాళ్ళని కనీసం జనాల్లోకి వెళ్ళిన జనాల్ని మొత్తం కలిసి చంపేస్తారు. అంత మంచి పేరు ఉంది మౌనికారెడ్డికి అంటున్న సుహాన్ రెడ్డి మాటలకు హత్యలు తమ కొడుకులే చేశారు అనడానికి సాక్ష్యమే లేదు. అందువల్ల తమ కొడుకులను తెలియకుండా హత్య చేసినందుకు అక్షయ్ గారికి ఉరిశిక్ష వేయాలి అని అంటూ జడ్జి గారు, ఇటు ఇంజనీర్ గారు, అటు డాక్టర్ గారు ముగ్గురు కూడా గగ్గోలు పెడుతున్నారు అన్నది యామినీదేవి కోపంగా. సాక్ష్యం ఎందుకు లేరు? ఉన్నారు అంటూ ఆ రోజు ఒక పెద్దాయన అన్ని కిటికీల నుండి చూసిన విషయాలు, అక్కడ దొరికిన కొన్ని వస్తువులు, జరిగిన విషయాలన్నీ చెప్పాడు సుహాన్ రెడ్డి. అయితే ఆ సాక్షులు ఎక్కడ ఉన్నారు అంటూ ఉంటే నేను ఎంతో భద్రంగా వారిని ఒక చోట ఉంచడం జరిగింది. వాళ్ళు జీవించడానికి కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేయించాను అంటూ వాళ్ళు ఉన్న చోటు చెప్పాడు సుహాన్ రెడ్డి. మీరు డైరెక్ట్గా వారిని కలవడానికి కుదరదు. వారికి భద్రత కల్పించాలి. సాక్షి వాళ్ళు అని తెలిస్తే వీళ్ళు బతకనివ్వరు. ఎందుకంటే ముందు అక్షయ్ గారి చావుని కోరుకుంటున్నారు. వాళ్ళు ఆయన మంచి మనసున్నవారు. తన కుటుంబం కోసం ఈ హత్యలు చేయడానికి ఒప్పుకున్న ఆయన మనసుకి మౌనికారెడ్డి బిడ్డలాగా అనిపించి చంపేటప్పుడు మాత్రం కోపంతోనే చంపాను అని చెప్పాడు సుహాన్ రెడ్డి. సుకన్యకు మనసంతా ఆందోళనగా ఉంది. అక్షయ్ ఎందుకలా? తను బయటికి రావాలి అన్నట్లు ఏమాత్రం అనుకోవడం లేదు. కుటుంబం కోసం, ప్రేమ కోసం తను కూడా సంతోషంగా ఉండాలి కొన్నాళ్ళు అని ప్రయత్నించడం లేదు. యామినీదేవి గారు ఎంతో ప్రయత్నించినా కూడా అక్షయ్ గారు అదే సమాధానం చెబుతున్నారు. కనీసం యామినీదేవి గారు ప్రశ్నలకు కాస్త మారుతారేమో అనుకున్నాను. అక్షయ్ బయటకి రావాలని, ఈ కుటుంబంలో ఆనందంగా మెలగాలని తన మనసులో అంతలోని కోరికలు ఈ వయసులో వస్తున్నాయి. మంచి వయసులో కోరుకున్న జీవితం లేనప్పటికీ నిరాశ చెందకుండా తన వృత్తి ధర్మం మీద బాధ్యత ఉంచి
నుంచి స్వార్థం లేకుండా సేవ చేసింది. ఇప్పుడు మాత్రం జీవితంలో తనకంటూ ఒక ప్రేమ, ఆదరణ, స్నేహంతో కూడిన వెచ్చదనం తను కోరుకుంటుంది. నిద్ర పట్టడం లేదు, తిండి సహించడం లేదు. అక్షయ్ గారి మీదకు మనసు పోతోంది. ఆయన మరీ బలహీనంగా కనిపిస్తున్నారు. దిగులుగా అనిపిస్తుంది. ఎలా ఉండేవారు, ఎంతలో ఎలా అయిపోయారు. ఆయన పైకి కనిపించకపోయినా లోపల తన బిడ్డల మీద, తన మీద బెంగ పెట్టుకోకుండా ఉంటున్నారా? అబద్ధం. ఆయన మనసులో తన బిడ్డలతో ఆనందంగా గడపాలనుంది. కాసేపు తన ఒడిలో సేద తీరాలని ఆయనకే ఉంది. అటువైపు ఆయన మనసులో అటువంటి కదలిక లేకపోతే నా మనసులో ఇంత గుబులు ఉండడం అనేది సాధ్యం కాదు. అది ఒక ప్రేమ ఉన్న మనసులకి మాత్రమే అర్థమవుతుందేమో మరి. అక్కడ ఉన్న చిన్ని కృష్ణుడు బొమ్మ వైపు చూస్తూ, భగవంతుడా, ఈ వయసులో ప్రేమ పుట్టడం సాధ్యమా? ఆ మనిషి లేకపోతే ఉండలేను అనుకోవడం సాధ్యమా? ఇదంతా మాయ ఏమిటి స్వామి? ఈ పరీక్ష వయసులో కూడా తోడు కావాలి అని అనిపించడం వింత కదూ. మోసం చేసిన భర్త వెళ్ళిపోయిన తర్వాత ఏనాడు అనుకోలేదు ఒక తోడు కావాలని. కానీ స్నేహంగా మొదలైన అక్షయ్ గారితో స్నేహం అది ప్రేమగా చిగురించింది. అది ఆయన కష్టాల్లో ఉన్నప్పుడే తన మనసులో ప్రేమ మొత్తం బయటకొచ్చింది. అలాగే అక్షయ్ గారి మనసులో ప్రేమను కూడా పంచుకున్నారు. ఎప్పుడైతే ఆయన నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారో అప్పుడే తన మనసు ఆయన సన్నిధి కోసం ఎదురు చూస్తుంది. ఆయన మాటల కోసం, ఆయన గుండెల్లో తలదాచుకోవడం కోసం ఎదురు చూస్తుంది. ఆయనకు ప్రేమతో సేవ చేయాలని, ఆయన చిరునవ్వుల్లో తన నవ్వు చూసుకోవాలని ఎంతో ఆరాటపడుతుంది. ఎన్నో ఆలోచనలతో అలాగే వాళ్ళు కుర్చీలో వాలి కళ్ళు మూసుకొని ఉన్న సుకన్యకు హాల్లో ఏదో గొడవ సందడిగా మాటలు వినిపిస్తే కళ్ళు తెరిచింది సుకన్య. విహాన్ మాట్లాడుతున్నాడు. పేరుకి జాబ్ చేస్తున్నావు, కొద్దిగా తెలివి కూడా లేదు అంటూ నవ్వుతున్నాడు అక్షిత వైపు చూస్తూ. ఏమీ కాదు, నేను చాలా తెలివిగలదాన్ని, అందుకే నాకు ఆ ఉద్యోగం వచ్చింది. కాకపోతే అక్కడ సందర్భం ఏమిటో అని నాకు అర్థం కాలేదు. ఏదో అడిగాను, అంతలోనే నన్ను ఇలా హేళన చేయాలా అంటూ బొంగమూతి పెట్టుకొని కూర్చుంది అక్షిత. ఇంతలో వినీల వచ్చింది క్లాస్ నుండి. తను కూడా జాబ్ చేయాలని సబ్జెక్ట్ చదువుతూ ఉంది. జరిగిన విషయం తెలుసుకొని వినీల నవ్వుతూ, అది చాలా సింపుల్ అక్షిత అంటూ దానికి సమాధానం చెప్పింది వినీల. చూసావా, నిజంగా తెలివి వినీలకు ఉన్నదమ్మా, నీకు తెలివి అంతగా లేదు అంటూ ఉన్న సుమ మాటలకు విహాన్, వినీల ఇద్దరు నవ్వుకున్నారు. అక్షిత అలిగి అక్కడ ఎత్తుగా ఉన్న బల్ల మీద ఉన్న కుర్చీలో కూర్చుంది. చేతులు కట్టుకొని అలిగిన అక్కడ వద్దు అంటూ ఉంది వినీల. ఆ కుర్చీ రెండు ముక్కలై అక్షిత కింద పడబోతుంటే వెంటనే విహాన్ వెళ్ళి అక్షితను గట్టిగా పట్టుకున్నాడు. సుకన్య బయటకొచ్చి అవన్నీ చూసి నవ్వేసింది. బాగుంది, ఏంటి అల్లరి అల్లరి చేస్తున్నారు అంటూ. ఇంకా వదిలేయవచ్చు, విహాన్ నేల మీద నిలబడింది అక్షిత అని సుకన్య నవ్వుతూ చెప్పడంతో అక్షితను వదిలేశాడు విహాన్. అక్షితకు సిగ్గుగా అనిపించి లోపలికి వెళ్ళిపోయింది. విహాన్ తన చేతులు ఆమెను నడుమును పట్టుకున్నాయి. ఎక్కడెక్కడో తగిలాయి. తను ఏమనుకుందో ఏమిటో. నేను కావాలని టచ్ చేయలేదు, అలా అంత ఎత్తు మీద నుండి పడితే దెబ్బ తగులుతుందని మాత్రమే అలా పట్టుకున్నానని అనుకున్నాడు విహాన్. వినీల నవ్వుతూ, అన్నయ్య పట్టుకోకపోతే పడిపోయేది అంటూ ఉంటే సుమా గారు సమయానికి బాబు పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నడుము గాని విరిగితే హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పేవారో ఏమిటో కదా అంటూ ఉంటే అసలు ఏమీ జరగకుండానే అమాయకత్వంగా మాట్లాడుతున్న సుమా మాటలకు అందరూ నవ్వేశారు. ఆ నవ్వులకు అక్షిత బయటకొచ్చి, అసలు నాకు దెబ్బ తగలకుండానే అన్ని మాటలు మాట్లాడాలా అమ్మ, నీ అమాయకత్వంతో అల్లాడిపోతున్నాను అంటూ ఉక్రోషంగా అన్నది. అక్షితని అమాయకత్వం ముందు మీ అమ్మగారి అమాయకత్వం ఒక అమాయకత్వంలా అనిపించడం లేదు నాకు అన్నాడు చాలా సీరియస్గా విహాన్. అందరూ నవ్వేశారు. నిన్ను అంటూ కోపంగా చూస్తున్న అక్షిత వైపు చూసి ఎవరూ చూడకుండా కన్ను కొట్టాడు విహాన్. దొంగమొహం పట్టుకున్నాడు నడుం దగ్గర. ఒక్కసారిగా నా ప్రాణం ఏదోలా అయిపోయింది. పైగా ఆ చేతులు అక్కడక్కడ తగిలాయి. అది గుర్తుకు రావడమే ఏదోలా అనిపించి లోపలికి వెళ్ళిపోయింది మాట్లాడకుండా అక్షిత. విహాన్కి ఆడపిల్ల స్పర్శ అంత కరెంట్ షాక్ కొట్టినంత బలంగా ఉంటుందా? ఏదో షాక్ గురైంది. తన శరీరం అది ఎప్పటికీ మర్చిపోయేది కాదు. ప్రస్తుత పరిస్థితులను కూడా మర్చిపోయేలా చేసింది. ఏదో లోకంలోకి తీసుకెళ్ళిపోయింది అక్షిత. నిజంగా చాలా అందమైన అమ్మాయి, అలాగే మంచి మనసున్న అమ్మాయి, పైగా అమాయకమైన గడుసు పిల్ల. తన అమాయకత్వాన్ని గడుసుతనంతో ఒప్పుకోదు. అలాంటి వాళ్ళని అల్లరి చేయాలనిపిస్తుంది. అటువంటి తోడుంటే నిజంగా ఎప్పుడూ బాగుంటుంది అని విహాన్ అనుకున్నాడు. నాన్నగారి ఊహ కరెక్టే, అక్షిత మంచి పిల్ల అని అనుకున్నాడు. బాగుంది, పిల్లల పరిచయాలు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. అక్షయ్ గారి కోరుకున్న విషయాలు ఇబ్బంది లేకుండా జరిగిపోతాయి అనుకున్నది సుకన్య నవ్వుకుంటూ. యామినీదేవి గారు హాస్పిటల్కి వచ్చారు.
మదన్ మోహన్ గారి పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మాధవరెడ్డి గారిని పరామర్శించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాన్నగారు ఇదే స్థితిలో ఉన్నారు అంటూ బాధగా చెప్పాడు మాధవరెడ్డి. సారీ అని చెప్పిన యామినీదేవి గారి తన వృత్తి ధర్మంలోని కొన్ని విషయాలను సేకరించడానికి అన్ని చోట్లకు తిరుగుతూ తనకు కావలసిన సాక్ష్యాల కోసం వేరు చోట్లకు వేరే మనుషులను పంపిస్తూ ఉన్నారు. పరంకుశం గారు యామినీదేవి గారిని కలిసి మాట్లాడాలి అనుకున్నారు. సుహాన్ రెడ్డి గారు చెప్పిన సాక్షుల దగ్గరకు వెళ్ళి కలిసింది యామినీదేవి. ఆ సమయంలో భద్రత ఏర్పాట్ల కోసం పరంకుశం గారు కూడా అక్కడకు చేరారు. ఆ పెద్ద జంటను సుహాన్ రెడ్డి పలకరించి, మీరు ఆనాడు మాకు చెప్పిన విషయాలన్నీ చెప్పవచ్చు. ఆయన పోలీస్ ఆఫీసర్ గారు, ఆమె క్రిమినల్ లాయర్ యామినీదేవి గారు అని పరిచయం చేశాడు సుహాన్ రెడ్డి. బాబు మాకు ఆపద ఉండదు కదా అని అడుగుతున్న ఆ పెద్ద జంట వైపు చూసి ఏమీ ఉండదు అని చెబుతున్న పరంకుశం మాటలకు, మా మీద మాకు ఏ బాధ లేదు, మమ్మల్ని పట్టించుకొని బిడ్డలకు ఏదైనా ఆపద వస్తుందేమో అని బాధ, అంతకన్నా ఏమీ లేదు బాబు అని చెబుతున్న జంట వైపు చూసి, అలాంటిది ఏమీ జరగదు అని చెప్పారు పరంకుశం గారు. పరంకుశం గారు నియమించిన మనుషులు పరంకుశం గారికి మెసేజ్ పెట్టారు. మనం బయలుదేరినప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఎవరు మనల్ని ఫాలో అవ్వలేదు, పైగా ఈ దరిదాపుల్లో ఎవరు కూడా అనుమానితులు లేరు అని మెసేజ్ చేశారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. మేడం, ఇక్కడ ఎవరు అనుసరించలేదు కాబట్టి మీరు ప్రశ్నించండి అని చెప్పారు. ఆ రోజు ఏం జరిగింది అంటూ యామినీదేవి గారు అడిగారు. ఆ రోజు ఎంతో ఘోరమైన విషయాలు, ఏనాడు నా కళ్ళతో చూడని విషయాలు, జీవితంలో చూసిన రోజు మర్చిపోలేని విషయాలు అంటూ బాధగా కన్నీరు పెట్టుకుంటూ ఆ పెద్దాయన చెప్పడం మొదలుపెట్టారు. రూపానికి అంత చక్కగా ఉన్న ఆ కుర్రాళ్ళ మనసు అంత భయంకరంగా ఉంటుందని ఎవరు అనుకోరమ్మా. అసలు ఆ అమ్మాయి పాపం ఏమీ చేయలేదు. ఎదురు తిరగడానికి అవకాశం లేకుండా ఆ అమ్మాయి గొంతుకు ముందే కత్తితో గాయం చేసేశారు. ఒకరు ఆ పనులు చేస్తుంటే ఇద్దరు ఉత్సాహంగా అరుస్తూ వారికి సపోర్టుగా ఉంటున్నారు. అసలు నేను మాట్లాడలేకపోయాను, అలాగే నిలబడిపోయాను. నా కళ్ళతో ఆ అమ్మాయిని అతి భయంకరంగా చంపటం చూశాను అంటూ బాధపడుతూ, ఏనాడు కూడా అటువంటివి జరగకూడదు, ఎవరు చూడకూడదు బాబు, ఎదురు తిరగలేని వయసు నాది, కనీసం ఆ భయంలో నుండి ఒక అరుపు కూడా అరవలేకపోయాను అంటూ బాధగా జరిగిన విషయాలన్నీ చెప్పాడు ఆ పెద్దావిడ మాట్లాడుతూ, ఆ రోజు నుండి సరిగ్గా అన్నం తినడం లేదు, నిద్రపోరు, సరిగ్గా మళ్ళీ లేచి కూర్చుంటారు. మరి భగవంతుడు అంత కఠినమైన శిక్ష ఆ అమాయకురాలికి ఎందుకు వేశారు అంటూ ఉంటారు. చాలా సున్నితమైన మనిషి. చెట్లను నరికేటప్పుడు కూడా అయ్యో పచ్చగా ఉన్న చెట్ల జోలికి పోను అంటూ ఎండిపోయిన చెట్లు మాత్రం కొట్టుకొని వస్తూ ఉంటాడు అని అవి అమ్ముకొని వస్తూ ఉంటాడు. ఏమిటో మొదటి నుంచి చీమకు కూడా అపకారం చేయని మంచివాడు అని పెద్దాయన గురించి చెబుతూ ఉంది ఆ పెద్దావిడ. కావలసిన సాక్ష్యాలు మొత్తం కూడా సేకరించారు పరంకుశం గారు, యామినీదేవి గారు. వారి యొక్క బాధ్యతల విషయాలలో వారు ఎలా చేయాలో అలాగే చేశారు. రికార్డు చేయడమే కాక వీడియో కూడా తీసుకొని పరంకుశం గారు ఆ పెద్ద జంటను ఎక్కడ భద్రంగా ఉంచాలో ముందు ఏర్పాట్లు చేయడంతో ఒక జీప్ రావడం, ఆ దంపతులను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నియమించిన ఇద్దరు మనుషులకు ఇక్కడకు ఎవరైనా వచ్చినా, వారు ఏమైనా కానీ అనుమానితులుగా అనిపించినా మాకు ప్రతి విషయం తెలియజేయాలి అని పరంకుశం గారు చెప్పి అక్కడ నుంచి ఎవరికి వారు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ పెద్ద జంట చెబుతున్నప్పుడు యామినీదేవి గారికి దుఃఖం ఆగలేదు. పైశాచికత్వం అంత భయంకరంగా ఉంటుందా? రక్తం ఓడుతుంటూ గిలగిలా కొట్టుకుంటూ ఉన్న మనిషిని నడుములోతు నీళ్ళల్లో ముంచి ఊపిరాడకుండా చేసి వారి ఆనందం చూసుకుంటారా? ఏమిటి భయంకరమైన ఆలోచనలు, ఇంత సైకో ఆలోచనలు అసలు ఎలా పుడుతున్నాయి అని బాధపడ్డారు యామినీదేవి గారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.